రామ్ ఫ్రెండ్స్. కాలిఫోర్నియాలో అగ్ని ప్రళయం, అంతా బూడిద. వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడకండి. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు విధ్వంసం కొనసాగుతుంది. ఏది మిగలకుండా అన్ని అగ్నికి ఆహుతైపోతున్నాయి. యుఎస్లో చాలా మంది సంపన్నులు లాస్ ఏంజల్స్లోనే నివాసం ఉంటారు. ఎటు చూసినా బూడిదే కనిపిస్తుంది. మంటలు ఇంకా వ్యాపిస్తుండటంతో సమీప ప్రాంతాల్లోని ఇళ్లను ప్రజలు వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒక క్షణంలో పెద్ద భవనంలో విలాసవంతమైన జీవితం, పిల్లలతో సంతోషంగా గడుపుతున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయి. What happened on the night that you guys had to evacuate? We were having dinner. I told my 3-year-old and my 1-year-old that I told them that we're having a fancy candlelight dinner because the power went out. And then we looked outside, we saw a huge fire, and we just packed whatever we can and we ran out. It was chaos on the streets. People were వేసుకోవడానికి జత బట్టలు చేతిలో లేక అవే బట్టలతో రోజుల తరబడి బతకవలసి వస్తుంది. ఇప్పటికీ 1000 ఎకరాలకి ఈ అగ్ని విస్తరించింది. గాలి తీవ్రత 90 మైళ్ళ స్పీడ్, అంటే 90 మైళ్ళు ఒక గంటకి ఉండడంతో ఆ నిప్పు రేణువులు అంతే స్పీడ్గా వేరే ప్రదేశాలకు చేరి అక్కడ మొత్తం బూడిద చేసేస్తున్నాయి. ఇప్పటికే 10% మంటల్ని మాత్రమే ఆపగలిగారు. ఇది 30 మిలియన్ల హౌస్, అంటే 250 కోట్ల రూపాయల ఇల్లు కాలిపోయింది. ఊరికి ఊరు తగలపడిపోతుంది. ముసలి వాళ్ళు కొందరు సరైన సమయానికి ఇంట్లో నుండి వెళ్ళలేక చనిపోయారు. ఇప్పటికి సంఖ్య 15 పైనే చనిపోయిన వాళ్ళది. కానీ ఇంకా ఎందరి ప్రాణాలు పోయాయో ఇప్పుడే చెప్పలేరు, ఎందుకంటే ఇల్లులు కాలిపోయి ఉన్నాయి. ఇదిగో ఇలా ఒక కుటుంబం ఇంట్లోనే ఇరుక్కుపోయింది. ఈ వీడియోని తీస్తున్నది టానర్ షాఫ్. ఆయన ఒక ప్రొఫెషనల్ స్టార్మ్ చేజర్, అంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల నుండి బయటపడేసే పనులు చేస్తూ ఉంటాడు. దాంట్లో దిట్ట. అలాంటి ఆయన ఒక ఇంటిని కాలిపోకుండా ఫైర్ ప్రూఫింగ్ చేద్దామని ప్రయత్నించి ఎంతో వేగంతో వస్తున్న మంటలను ఆపలేక, ఏమీ చేయలేక ఇల్లు కాలిపోతుంది, బయటికి వెళ్ళిపోండి అని చెప్తే ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. Oh my God, please God, please God, oh my God, oh my God, please leave the horses there. Oh my God, oh my God. Oh my God, please God, please. Oh my God, oh my God, please let me out of here. Oh my God, oh my God, oh my God. ఈ వీడియోలో ఉన్నది వాయిస్ మనం వినేది రెబేకా హ్యాకెట్. వీళ్ళ దగ్గర ఎన్నో గుర్రాలు ఉన్నాయి. వాటిని కాపాడుకోవడానికి ముందు ఇంట్లో ఉన్న గుర్రాలను మొదట ట్రైలర్లో పంపించేసింది. లాస్ట్ సెట్ ఆఫ్ గుర్రాలతో ఈమె ట్రైలర్ నడుపుకుంటూ ఆ దారిలో ఆల్రెడీ వెళ్ళిన గుర్రాలతో నిండిన బండి కాలిపోయి కనపడకూడదు ఎక్కడా అని, తన బండి కూడా కాలిపోవద్దు అని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఏడుస్తూ వెళ్తూ రికార్డ్ చేసిన వీడియో ఇది. చూసినంతసేపు ఎంత టెన్షన్ పడతామో. ఆమె బతికే ఉంది, గుర్రాలు కూడా బతికే ఉన్నాయి. తన ప్రాణాల కోసమే ఆలోచించకుండా అందరి ప్రాణాలు కాపాడింది. మరి అడవుల్లో ఎన్ని జంతువులు చనిపోతూ ఉండొచ్చు కదా, ఎంత భయపడుతూ ఉండొచ్చు. కెనడా, మెక్సికో నుండి స్కూపర్స్ వచ్చాయి. ఫైర్ ఫైటర్స్ వస్తున్నారు, సాయం చేస్తున్నారు. ఇదిగో ఇది CL-415 సూపర్ స్కూపర్. సముద్రంలో ఇలా వెళ్ళి 6140 లీటర్ల నీళ్లు క్షణాల్లో తీసుకొని మంట ఉన్న చోటకి వెళ్ళి పోస్తుంది. హెలికాప్టర్స్ ఇలా నీరు తీసుకొని మంటని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎక్కడ పోసాం, ఎక్కడ పోయలేదు అనేది ఎలా తెలుస్తుంది? అందుకే ఇలా కలర్ కలుపుకొని ఆ ప్రదేశం ఆ రంగుతో ఉంటే అక్కడ ఆల్రెడీ హెల్ప్ అందింది అని తెలుసుకుని వేరే ప్రదేశంలోకి వెళ్ళొచ్చు అని ఇలా రంగు కలుపుకుంటారు. వాటిలో మంటలను ఆపే రసాయనాలను కూడా కలుపుకుంటారు. ఈయన ఈ మంటల్లో మొత్తం అన్నీ పోగొట్టుకున్నాడు అని, అన్నీ ఉన్నవాడిని నిన్నటి వరకు ఈరోజు ఏమీ లేడివాడిని అయిపోయాను అని బాధపడుతున్నాడు. 1000 మంది ఫైర్ ఫైటర్స్ ప్రాణాలకి తెగించి నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. మనుషులే కాదు, పశువులు కూడా. ఇదిగో ఒక గుర్రం తోటి గుర్రాల కోసం కాపాడడానికి వెళ్తుంది. ఒక పార్కులో నుండి జంతువుల ఆర్తనాదాలు మనం వినొచ్చు. ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. ఎన్నో వీడియోలు బయటికి వస్తూనే ఉన్నాయి. మోస్ట్ రిచెస్ట్ పీపుల్ ఈ రోజున రోడ్డున పడ్డారు. ఇదిలా ఉంటే ఎందరో వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లతో ఇలా తోటి వారికి సహాయం చేస్తున్నారు. చంటి పిల్లలకి పాలు, తిండి, బట్టలు, ఎన్నో అవసరాలు. రాత్రికి రాత్రి 1000 కుటుంబాలు కట్టు బట్టలతో రోడ్డున పడ్డారు.
వానలు పడుతున్నాయి, ఎక్కువగా పడుతున్నాయి అంటే వాన ముప్పు ఉంది, వరదలు వస్తాయి, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. టోర్నడోసో హరికేన్సో ఏవైనా ముందే ఫోర్కాస్ట్లో తెలిసిపోతుంది, హెచ్చరిస్తారు, ఖాళీ చేయిస్తారు. ఎక్కడి నుండో ఒక్క క్షణంలో మంట వచ్చి చిచ్చు వ్యాపిస్తే పరిస్థితి ఏంటి? ఎకరాలకు ఎకరాలు తగలబడిపోతుంటే ఈ వీడియో చూడండి. 6:25కి జస్ట్ ఒక కరెంటు పోల్కి అంటుకుంటున్న చిచ్చు ఎలా వ్యాపించిందో కొద్ది నిమిషాల్లోనే. ఎల్ఏలో ఒక పక్క మొత్తం సముద్రం ఉంటుంది, ఇంకో పక్క అంతా అడవి ఉంటుంది. ఒక రోడ్డు, ఒకే ఎగ్జిట్, ఇంకో రోడ్డు లేదు, వెళ్ళలేరు. తప్పించుకోవడానికి ఈ మంటల నుంచి వెళ్ళాలంటే ఆ రోడ్డు మీద నుండి వెళ్ళాలి. అందరూ ప్రాణభయంతో పరిగెడుతుంటే, ఒక పక్క చిచ్చు వెంటాడుతుంటే, లక్షల విలువ చేసే కార్లు రోడ్ల మీద వదిలేసి పారిపోయారు. ఎందుకంటే జామ్ అయిపోయింది. మరి అగ్ని ఆపడానికి వచ్చిన ఎమర్జెన్సీ వెహికల్స్ వెళ్ళడానికి స్థలం లేకపోతే ఏం చేశారో తెలుసా? బుల్డోజర్తో ఆ కార్లని ఒక స్క్రాప్ లాగా పక్కకి నెట్టించేశారు. ప్రాణం కన్నా ఏది విలువైనది కాదు కదా. ఎవరైనా మొదలు పెట్టారా ఇది? ప్రకృతి వైపరీత్యమా? అంటే దీని వెనుక ఎన్నో కథనాలు బయటికి వస్తున్నాయి. లాస్ ఏంజల్స్ని స్మార్ట్ సిటీగా, స్మార్ట్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నారని, సో ఉన్నవన్నీ నేలమట్టం చేస్తే కట్టడం ఈజీ అని, అందుకే ఇలా ప్లాన్ చేశారు అని ఒకరంటే, ఇదంతా ముందే తెలుసు, అందుకే హోమ్ ఇన్సూరెన్స్ కంపెనీలు 3 నెలల ముందే 75,000 ఇళ్ల హోమ్ ఇన్సూరెన్స్లు మొత్తం క్యాన్సిల్ చేసేశారని అంటున్నారు. ఆఖరికి ఒకడు మంట పెట్టేవాడు ఒక వస్తువుని పట్టుకొని తిరుగుతున్నాడు అని, తనే ఇదంతా చేశాడు అని పట్టుకొని విచారిస్తున్నామని, తన వల్లే ఇది జరిగింది అని అనుకుంటున్నాము అని చెప్పి పోలీసులు స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. ఒక్కడిని బలిపశువుని చేస్తున్నారా? ఒక్కడే 4 చోట్ల ఒకేసారి మంట పెట్టగలడా? ఏదేమైనా ఇలాంటి విషయాల్లో నిజంగా ఎవరైనా వెనక ఉండి చేసినా అలాంటివి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చాలా కష్టం కదా. మీ అభిప్రాయం ఏంటి? కానీ అందరి మధ్య బలి అయ్యేది మాత్రం సామాన్య ప్రజలు. ఏది ఏమైనా ఎక్కడో జరుగుతుంది అని దులిపేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనవరికి వస్తే కానీ బాధ పడము కదా మనము. అండ్ బాబు, ఇక్కడ నించిన చోట నుండి పిల్లలు పుట్టించి, ఎయిడ్స్ తగ్గించి, కిడ్నీలో రాళ్ళు తీసేసి అన్నీ చేసే పాస్టర్లు ఆ దేశానికి పోయి ఉఫ్ స్టాప్ అని అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి కాస్త శాంతపరచండి అయ్యా బాబు, ఇంతకన్నా మంచి ఛాన్స్ మీకు రాదు. ఇవన్నీ చూశాక లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ అనేది నాకు అర్థమైంది. అది ఎప్పుడు తెలిసిందే. అప్పుడప్పుడు ఇలా చూస్తున్నప్పుడు ఇంకొంచెం రియలైజేషన్ ఎక్కువ వస్తుంది. మనకు తోచినంత వరకు తప్పును ప్రశ్నిస్తూ, చేతనైనంత మంచి చేస్తూ ఉండడమే. బికాస్ లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్. వీలైతే కాస్త జాలి చూపించండి. ఆ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వాలని మనం కోరుకుందాము. జై భారత్, జై హింద్.